హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు వేద ప్రియ రెడ్డి ఛానల్. ఓకే, ఇదొకటి కాన్స్టెంట్ క్వశ్చన్ ఉన్నింది, బట్ ఐ హెజిటేటెడ్ టు ఆన్సర్. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది అనుకోండి. సో ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఫైల్. ప్రతిసారి విమెన్ని సపోర్ట్ చేస్తూ మీరు చేస్తున్నారు మేడం. మరి ఒక రిలేషన్షిప్లో విమెన్ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఇది ఎందుకు చేయట్లేదు అంటే నిజంగా చేసిన కేసెస్ ఉన్నాయి, కానీ సంహవ్ అది ఎక్కువగా డిడ్ నాట్ కమ్ ఇన్ టు ద ఎయిర్ ఐ బిలీవ్. బట్ ఎనీవేస్, ఇది స్పెసిఫికలీ ఇన్స్టాగ్రామ్లో నాకు పెట్టిన మెసేజెస్ నుంచి ఐఎమ్ డూయింగ్ వీడియోస్ అని చెప్పాను. ఆ ప్రామిస్ పరంగా ఈ వీడియో చేస్తున్నాను. నా ద క్వశ్చన్ ఇస్, అమ్మ, నేను ఎన్నో సంవత్సరాలు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, తనకి ఏది కావాలంటే అది కొనిచ్చాను, తన టైమే నేను ప్రయారిటీగా పెట్టుకున్నాను, తన కోసమే జీవించాను, తను పరిచయమైన తర్వాత ఇంతవరకు ఇంకో అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు, తను తప్ప ఇంకా ఎవరు నేను పలకరించడం లేదు, అండ్ నాకు తనే చాలు అని ఇన్ని రోజులు జీవించాను. కానీ ఉన్నట్టుండిగా లేచి వెళ్ళిపోయారు అంటూ ఒక కేసు అండి. ఉన్నట్టుండి ఇంకొక ఆయనతో ఉంది అని తెలిసింది అని ఇంకొక కేసు. ఇంకొక కేసు, నాకు నీకంటే ఎక్కువ డబ్బులు ఉన్నవాడు నన్ను ఇష్టపడుతున్నాడు ఇప్పుడు, సో ఐ డోంట్ థింక్ ఐ వాంట్ బీ విత్ యూ అంటూ ఇంకొక ఆవిడ. సో ఇలా ఐ హ్యావ్ సెవరల్ కేసెస్ ఇన్ దిస్ వీక్. నిజం చెప్పాలంటేనండి, మెన్ కంటే ఎక్కువ క్రూరంగా ఉండేది, దయ లేకుండా ఉండేది, కర్కశంగా ఉండేది విమెనే. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అండ్ ఇంకో 100 సార్లు చెప్పడానికి కూడా వెనకాడరు. ఆడపిల్లలు అమ్మవారి స్వరూపంలో కూడా వాళ్ళలో దయ, కరుణ అన్నది ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ అన్నది అపరంపార్ అంటారు హిందీలో, అది కూడా ఉంది. కానీ మోసం చెయ్యాలి అని ఆడది అనుకుంటే మీరు మగవాళ్ళు పనికిరారండి వాళ్ళ ముందు. వాళ్ళ తెలివి ముందు యూ గైస్ ఆర్ నథింగ్. నేను ఎప్పుడు ఐఎమ్ స్పీకింగ్ టు డిఫరెంట్ కేసెస్ వేర్ విమెన్ ఆర్ సో స్మార్ట్ that they are dating so many men at the same time, and men are so loyal. అంటే ఏదైనా ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఇలా పైకి పోతుంది, మళ్ళీ అలా కిందకి వస్తుంది. అంటే ఇది ఒక రీజన్, కొందరి నమ్మకం, అరే ఇన్ని రోజులు మనం మొగోళ్ళు నేసి తొక్కిర్రా మన పెద్దోళ్ళు, ఇప్పుడు వాళ్ళు మనల్ని నొక్కుతారు, ఇప్పుడు అలా టైం నడుస్తుంది అంటూ ఒకరు రీజన్ చెప్తున్నారు. ఇంకొకరు ఆస్ట్రాలజీ ప్రకారంగా చూస్తే ఇప్పుడు ఆడవాళ్ళకి టైం బాగుంది అని కొందరు అంటారు. సో రీజన్స్ ఏంటి అన్నది పక్కకు పెడితే, ఆడవాళ్ళు I don't know where are these girls getting the concept or learning this concept from. Touchwood అసలు ఒక ఇండియన్ కాన్సెప్ట్లో, ఇండియన్ పెంపకంలో ఒక మదర్ ఒక నలుగురిని లవ్ చేయడం ఆర్ నలుగురి కోసం ఏదో చేయడం, ఇట్లాంటి అన్నీ వీఆర్ నాట్ యూస్ టు. మన హిస్టరీలో కూడా లేదు, మన ఎల్డర్స్ దగ్గర లేదు. ఐ రియలీ డోంట్ గెట్ ఇట్ ఇస్ హౌ విమెన్ ఆర్ ఏబుల్ టు బీ సో క్రూయల్ ఫర్ మెన్. అండ్ ఇంకొక విషయం అండి, ఈ బ్రేకప్లు అవి ఇవి జరిగినప్పుడు కూడా ఆడవాళ్ళం మేమేం చేస్తామంటే కూర్చుంటామండి, ఇంకా అయిపోయింది బ్రేకప్ అనుకుంటాం. కాల్ మై ఫ్రెండ్స్ అండ్ సే, చూడే ఆ పిల్లాడు మనసుకి ఎంత ఇదిగా ఇష్టపడ్డాను, ఆ అబ్బాయి నా పైసల కోసం ఇష్టపడ్డాడు, లేదా నాతో పాటుగా ఇంకా 10 మందిని ఇష్టపడ్డాడు, వాట్స్ ఎవర్.
ఏడుస్తాం 2, 3, 4 నెలలు సంవత్సరం ఇంకొక్కసారి ఏడుపు ఆపామా తులుపుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఆ మూమెంట్ వరకే వెయిట్ అండి ఆడపిల్ల వాళ్ళకి. కానీ మెన్కి జీవితాంతం నరక యాతన. మెన్ డు నాట్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ ఇమోషన్ వెరీ వెల్. నేను వెనెవర్ ఐ స్పీక్ టు మెన్, అమ్మ నా 10th క్లాస్ అని తాతగారు చెప్తున్నారండి, నా 10th క్లాస్ అమ్మాయి ఇలా చేసింది నాతో అని. అంటే వాళ్ళు దే డు నాట్ నో హౌ టు వెంట్ ఇట్ అవుట్ కూడా. అండ్ ఈ హీలింగ్ అనేది కూడా వాళ్ళకు ఎన్నిసార్లు బీర్లు పట్టుకొని చెప్పినా కూడా ఎందుకు, నేను సైకలాజికల్గా ఒక రీజన్ చెప్తాను. ఓకే, విమెన్ కాన్షియస్లీ పుట్ ఇట్ అవుట్, మెన్ అన్నోయింగ్లీ పుట్ ఇట్ అవుట్. అంటే విమెన్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ కాన్షియస్గా చెప్తారు, వాడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, వాడికి నేను ఇచ్చేసాను, నేను అది చేశానంటూ ఏడ్చేటప్పుడు వాళ్ళకి తెలుసు ఇలా జరిగింది అని. సో కానీ మెన్ వాళ్ళకు తెలియదు. దే కైండ్ డ్రింక్. తాగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది వాళ్ళకి తెలియదు. తాగినాక 100 సార్లు చెప్తారు, మామ చూడరా అది పొద్దునంతా నాతోనే మాట్లాడుతూ నా ఫోన్ పెట్టేగానే ఇంకొకరితో మాట్లాడింది అంటారా, నాకు తెలిసిందిరా, ఆర్ నేను ఒక్కడనే ప్రపంచం అంటూ ఇంకొకరితో కనిపించినట్టు మా ఫ్రెండ్ కాల్ చేశారురా అండ్ నేను పోయి కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ సో హర్టింగ్ ఫర్ మెన్. దే కాంట్ పుట్ ఇట్ అవుట్. అండ్ అది ఒక రీజన్. ఇంకొక రీజన్ చెప్తాను, మెన్కి ఎందుకు అంత కష్టంగా ఉంటుంది విమెన్ కంటే. అంటే ఏమండి, విమెన్ when we get matured and when it's a biological process of course. కానీ ఎట్లుంటుంది బా, ఊరంతా పిలిచి ఫంక్షన్లు చేసి, ఇట్స్ వెరీ ఎంబారసింగ్, బట్ దట్ ఈస్ హౌ యువర్ పేరెంట్స్ డూ. సో one way or the other you are on the stage with your biological growth. And then పెళ్ళి అయినాక ఓ మై గాడ్ ఎట్లా ఉందంట, ఎట్లా చూసుకుంటుండంట, ఏమంట ఆ స్టేజ్ కూడా ఓకే అయిపోయినాక ఇంకా డెలివరీ టైం, ఓ మై గాడ్, ఎవ్రీబడి కీప్ ఆస్కింగ్ నార్మల్ డెలివరీయా, ఈ డెలివరీయా, సి సెక్షన్, అండ్ విన్ యూ ఫీడ్ ఇట్ పాలు సరిపోతున్నాయా. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, విమెన్కి వీఆర్ సో యూస్డ్ టు టాకింగ్ టు సంబడి లైక్ ఇట్ ఆర్ నాట్. అంటే ఈ మెడికల్ పరంగా కూడా డాక్టర్స్ కూడా దే కీప్ ఆస్కింగ్ యూ, ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్ వెల్. అక్కడి నుంచి మొదలు పెడితే మేము గైనకాలజిస్ట్ దగ్గరికి పోతాం, వి ఓపెన్ అవర్ సెల్వ్స్ మెంటలీ ఫిజికలీ అండ్ వి టాక్. కట్ చేస్తే మెన్ వాళ్ళ ప్రాణంలో ఏం జరుగుతుందో ఆ పరమేశ్వరుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు, ఆ నారాయణుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. పాపం అండి, వాళ్ళ నోరు తెరిచి ఇలా జరిగింది అని చెప్పుకోవడం అన్నది, నాకు కోటిలో ఏ ఒక్కరో ఇద్దరు ఉంటారండి. ఫ్రెండ్స్ కూడా పాపం వాడికి బ్రేకప్ అయిపోయింది, అయ్యో బ్రేకప్ అయిపోయింది, ఇట్స్ ఓకే నేను ఉన్నారా అని బాటిల్ తీసుకురావడం, గ్లాస్ తీసుకురావడం, అంతవరకే తెలుసు. ఒక మెన్ ఇంకొక మెన్ని సపోర్ట్ చేయడం అండి, పాపం దానికంటే ఎక్కువ ఒక మెన్కి కూడా తెలియదు ఎలా ఓదార్చాలి అన్నది. ఓకే, ఇంకొకటి ఈ ఓదార్పులో కూడా మాకు వెన్ యూ టచ్, వెన్ యూ హగ్, యూనో ఇట్లా పట్టుకొని ఏడుస్తాం మేము. మా మామ్ని కానీ మా ఫ్యామిలీని కానీ నా బిడ్డని కానీ, ఐ జస్ట్ హగ్ అండ్ సే ఇట్లా అయింది మమ్మ. సో I feel comfortable when I hug. Okay, I feel loved, I feel taken care of. నేను మెన్ ఇద్దరు అలా హగ్ చేసుకొని ఏడవడం నేను చాలా తక్కువగా చూసాను. సో ఈ ఇమోషనల్ టచ్ లేక కూడా వాళ్ళకి వెంటింగ్ అనేది చాలా, ఐ మీన్ దే హ్యావ్ అ లాస్ మైనస్ పాయింట్ దేర్.
కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా కూడా men are not able to cope up from breakups. Men are not able to cope up from the మోసం వర్డ్. ఈ మోసాలు ఆడపిల్లలు చేయడం అనేది ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలియదు. అండ్ ఐ రియలీ విష్ అండ్ ప్రే దే వుడ్ స్టాప్ డూయింగ్ ఇట్ అండ్ దే వుడ్ అండర్స్టాండ్ దట్ మెన్ ఆర్ ట్రయింగ్ టు బీ విత్ దెమ్ ఓన్లీ బై ఆప్షన్. ఒక్కటి ఏంటంటే విమెన్ ఎంత సులువుగా మర్చిపోతారు అంటే నిజంగానే మర్చిపోతున్నారండి. ఐ డోంట్ నో హౌ, బట్ విమెన్ తొందరగా మర్చిపోతున్నారు కంపారిటివ్లీ. ఇవాళ నిన్న మొన్న వచ్చే కేసెస్ అయితే నేను చూస్తున్నాను లాస్ట్ 1 yearలో. నేను పోతుంటే నాకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఈ మెన్ సెక్షువల్ అబ్యూజ్, ఫిజికల్ అబ్యూజ్ ఈ కేసెస్ ఎక్కువగా ఉండేవి. ఈ మధ్య నాకు ఎక్కువగా వచ్చిన కేసెస్, అమ్మ నాకు ఆడపిల్ల అంటేనే భయమేస్తుంది, అమ్మ నాకు పెళ్ళి అంటేనే వణుకొస్తుంది, ఇలాంటి స్టేట్మెంట్స్ వింటున్నా నేను హాస్పిటల్ దగ్గర, స్పెసిఫికలీ బాయ్స్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో మెన్ మళ్ళీ ఒక ఆడపిల్లని నమ్మాలా అంటే తన కంటి ముందే ఉంటుంది ఆమె, ఎప్పుడు కళ్ళు కప్పి వెళ్ళిపోతుందో తనకు తెలియట్లేదు పాపం. అండ్ ఇంతకు ముందులాగా స్కూల్కి వెళ్తే మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే వరకు అమ్మాయిని నేను చూడలేను అలా కాదు. విమెన్ ఆర్ వెరీ మచ్ అవైలబుల్. వాళ్ళ ఫోన్లు అవైలబుల్ ఉంటున్నాయి, వాళ్ళ టైమింగ్ అవైలబుల్ ఉంటుంది, పొద్దున్న రాత్రి అబ్బాయితోనే ఉంటున్నారు. అయినా ఇంకొకరిని ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నారో మరి తెలియట్లేదు పాపం బాయ్స్కి. సో ఐ సపోర్ట్ ఆల్ ద బాయ్స్, ఐ ప్రే ఫర్ ఆల్ ద బాయ్స్ దట్ మీకు వచ్చే అమ్మాయి ఫ్యూచర్లోనైనా మీ మనసుల్ని కష్టపెట్టకుండా, మీ నమ్మకాలని వమ్ము చేయకుండా, ఇలాంటి అమ్మాయి భార్యలాగుంటే బాగుంటుంది అని అనిపించేలా ఉండాలని, తనే మీకు భార్య అయ్యి పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. నమస్తే.